మీతో కూడా ఇట్లా పుషప్స్ నార్మల్గా ఇట్లా ఇట్లా అయితే స్టార్టింగ్లో ఇదేం మిస్టేక్ కాదు, ఇది కంప్లీట్గా నార్మల్. ఎందుకంటే పుషప్స్ కాంపౌండ్ ఎక్సర్సైజ్, ఇది చేయడం చాలా ఈజీ కాదు. అందరు చాలా ఈజీ అనుకుంటారు కానీ ఈజీ కాదు. ఎందుకంటే ఇది జెనెటికల్లీ గిఫ్టెడ్ ఉంటే తప్ప మీరు పుషప్ చేయగలుగుతారు. కానీ అంటిల్ అన్లెస్ మీరు కొంచెం సర్టెన్ పీరియడ్ వరకు పుషప్ చేస్తూ మంచి ఫామ్లో పుషప్ చేయగలుగుతారు. కానీ నార్మల్గా అయితే మీరు పుషప్ చేయలేరు, అది కంప్లీట్గా నార్మల్. మీరు బిగినర్ అయితే నేను ఇప్పుడు కంప్లీట్గా ట్రిక్ చూపిస్తా ఒకటి, అది మీకు పుషప్ చేయడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది. చూడండి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా సీటెడ్ పొజిషన్ అండ్ మీ షోల్డర్ లెంత్లో హ్యాండ్స్ ప్లేస్ చేయాలా. మొత్తం బయట కాకుండా, మొత్తం లోపల కాకుండా షోల్డర్ ప్లేస్లా. ఎందుకంటే మీరు లోపల తీసుకుంటే ట్రైసెప్ పైన వస్తుంది, మొత్తం బయట తీసుకుంటే బ్యాక్ పైన వస్తుంది. అందుకే షోల్డర్ లెవెల్లో హ్యాండ్స్, పామ్స్ అండ్ మొత్తం హ్యాండ్స్ ఇట్లా ఎల్బోస్ మొత్తం బయట కాకుండా, మొత్తం లోపల కాకుండా, సో నార్మల్గా ఈ పొజిషన్లో. సో మనం ఇప్పుడు ఈ ట్రిక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సపోర్ట్ తీసుకుంటున్నాం. ఓకే, సో నీ సపోర్ట్ తీసుకొని ట్రై టు గో లైక్ లిటిల్ డౌన్. మొత్తం వెళ్ళలేరు కూడా ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి. సో ట్రై టు డూ ఇట్ లైక్ దిస్ మచ్, ఇంతే చాలు. దీంట్లో ఒక 15 repetitions ఆర్ 10 repetitions ఆర్ మాక్సిమం ఇనఫ్. ఇట్లా చేస్తూ లైక్ ఒక 2 weeks అయినా, ఒక 3 weeks అయినా సరే టైం తీసుకుంటుంది ఈ ప్రాసెస్. ఎందుకంటే చాలా కాంపౌండ్ ఎక్సర్సైజ్ కాబట్టి మీ బాడీ వెయిట్ మొత్తం మీరు పుల్ చేయాలి కాబట్టి టైం తీసుకుంటుంది. ఇట్లా 2 weeks లేదా 3 weeks ట్రైన్ చేసినాక మీ నార్మల్గా చెస్ట్లా అండ్ షోల్డర్లా, ఫోరంలా స్ట్రెంత్ అనేది పెరిగిపోతుంది. అప్పుడు మీరు నార్మల్గా పుషప్ చేయగలుగుతారు పుషప్ పోస్చర్లో. ఇప్పుడు పుషప్ పోస్చర్లో ఒక 2 to 3 weeks తర్వాత ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. నార్మల్గా సేమ్ హ్యాండ్ పొజిషన్, షోల్డర్ లెంత్. ఇందాక మనం నీ సపోర్ట్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు స్ట్రెంత్ వచ్చింది కాబట్టి సో నార్మల్గా పుషప్ పొజిషన్ ఇది. అండ్ దీంట్లో కూడా మొత్తం పుషప్ రాకపోయినా సరే కంప్లీట్గా, సో ట్రై టు డూ ఇట్ యాజ్ మచ్ యాజ్ యూ పాసిబుల్. లైక్ అర్లియర్ హాఫ్ తీసుకున్నాం కదా, ఇది కూడా హాఫ్. ఇప్పుడు కూడా ఇంత వస్తే దీంతో ఒక 10 repetitions. సో 2 to 3 weeks ఇట్లా చేసి అండ్ దాని తర్వాత మీరు నార్మల్గా డీప్ వెళ్ళిపోగలుగుతారు. స్ట్రెంత్ అనేది పెరిగిపోతుంది మీ షోల్డర్లో, ఆర్మ్స్లో అండ్ చెస్ట్లో. సో ఈజీగా మీరు పుషప్స్ అనేది చేయగలుగుతారు ఇట్లా ఈజీగా. సో ఇది స్మాల్ ట్రిక్, ట్రై టు యూజ్ ఇట్. దిస్ ఈస్ ఫర్ బిగినర్స్ హూ కాంట్ ఈవెన్ డూ 1 push-up. ఈ ట్రిక్ ట్రై చేయండి, చాలా హెల్ప్ఫుల్. ఇట్లాంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసము డూ ఫాలో మీ.